ఎమెన్లో భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష పడిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేరళకు చెందిన 37 ఏళ్ల నిమిషా 2017లో ఎమెన్లో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలారు. ఈ నెల 16న ఆమె శిక్ష అమలు కానుందని తెలుస్తోంది. నిమిషా 2008లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్ నుంచి ఎమెన్కు వెళ్లారు. నర్సుగా పనిచేస్తూ తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలని ఆమె కలలు కన్నారు. 2011లో టోమీ థామస్ను పెళ్లి చేసుకున్న ఆమె అతనితో కలిసి ఎమెన్కు తిరిగి వెళ్లారు. 2012లో వారికి ఒక కూతురు పుట్టింది. కానీ డబ్బు సమస్యల వల్ల టోమీ కూతురితో సహా స్వదేశానికి తిరిగి వచ్చారు. నిమిషా మాత్రం ఎమెన్లోనే ఉండిపోయారు. 2014లో ఎమెన్లో యుద్ధం మొదలైనప్పుడు భారత ప్రభుత్వం అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. అయినా నిమిషా తన క్లినిక్లో పెట్టిన డబ్బు కారణంగా అక్కడే ఉండిపోయారు. ఎమెన్లో క్లినిక్ నడపడానికి స్థానిక భాగస్వామి తప్పనిసరి. దీంతో నిమిషా తలాల్ అబ్దో మహిదీ అనే ఎమెన్ వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ కొంతకాలానికి వీరి మధ్య గొడవలు వచ్చాయి. నిమిషా చెప్పిన వివరాల ప్రకారం తలాల్ ఆమె డబ్బును దుర్వినియోగం చేశాడు. ఆమె పాస్పోర్ట్ను తీసేసుకున్నాడు. ఆమెను శారీరకంగా హింసించాడు. 2017లో తన పాస్పోర్ట్ తిరిగి తీసుకోవడానికి తలాల్కు మత్తుమందు ఇచ్చిన సందర్భంలో అతను చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతని శవాన్ని ముక్కలుగా కోసి నీటి ట్యాంకులో వేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనతో నిమిషాను జైలుకు పంపారు. 2018లో ఎంఎన్ కోర్టు నిమిషాకు ఉరిశిక్ష విధించింది. 2020లో మళ్లీ విచారణ జరిగి శిక్షను ఖరారు చేశారు. 2023లో ఎంఎన్ సుప్రీంకోర్టు ఆమె అప్పీల్ను తోసిపుచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో ఎంఎన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ ఈ శిక్షను ఆమోదించారు. ఇప్పుడు జూలై 16న ఈ శిక్ష అమలు కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏం చేస్తుందనే సందేహం మీకు రావచ్చు. విదేశాంగ శాఖ చాలా ఏళ్లుగా ఈ కేసును గమనిస్తోంది. ఎంఎన్ అధికారులతో నిమిషా కుటుంబంతో మాట్లాడుతూ సాధ్యమైన సాయం చేస్తోంది. 2022లో ఢిల్లీ హైకోర్టులో నిమిషా తరపున ఎంఎన్ సుప్రీంకోర్టులో అపీల్ వేసేందుకు బ్లడ్ మనీ చెల్లించడానికి సహాయం చేస్తామని చెప్పింది. కానీ ఎంఎన్లోని సనా ప్రాంతం హౌతీ తిరుగుబాటుదారుల పట్టులో ఉండడం, అక్కడ భారత రాయబార కార్యాలయం లేకపోవడం పెద్ద ఆటంకంగా మారింది. దీంతో జిబౌటి నుంచి ఈ కేసును నడిపిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో హౌతీలతో నేరుగా మాట్లాడడం కష్టమని కేంద్రం చెప్పింది. సామాజిక కార్యకర్త శామ్యుల్ జెరోమ్ నిమిషా తల్లి ప్రీమా కుమారితో కలిసి ఎమెన్లో చర్చలు జరుపుతున్నారు. సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ద్వారా ప్రజల నుంచి సుమారు $10 లక్షలు సేకరించారు. ఎమెన్లోని షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం క్షమించి బ్లడ్ మనీ తీసుకుంటే శిక్ష రద్దు చేయవచ్చు. అయితే తలాల్ కుటుంబం ఇంకా ఈ ఒప్పందాన్ని ఒప్పుకోలేదు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయా అంటే గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఇలాంటి శిక్షలను ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. 2019లో సౌదీ అరేబియాలో 17 మంది భారతీయులు ఒక హత్య కేసులో శిక్ష అనుభవించారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని బ్లడ్ మనీ ఇచ్చి వారిని కాపాడింది. 2014లో యుఏఈలో ఒక భారతీయుడు హత్య కేసులో శిక్ష పొందాడు. అప్పుడు కూడా చర్చలు, బ్లడ్ మనీ ద్వారా అతను విడుదలయ్యాడు. ఈ ఉదాహరణలు బ్లడ్ మనీ ఒక మార్గమని చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి అనే కోణంలో చూస్తే గనుక తన పౌరులను కాపాడేందుకు అనేక మార్గాలను అనుసరించవచ్చు. స్థానిక అధికారులతో మాట్లాడి శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయడం ఒక దారి. బ్లడ్ మనీ చెల్లింపులకు సహాయం చేయడం లేదా చర్చలు జరపడం మరో దారి. అంతర్జాతీయ సంస్థలు స్నేహపూర్వక దేశాల సాయంతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఈ కేసులో ఇరాన్ ఎమెన్ అధికారులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని చెప్పడం ఆశాజనకం. షరియా చట్టం ప్రకారం తలాల్ కుటుంబం క్షమించి $10 లక్షల బ్లడ్ మనీ తీసుకుంటే శిక్ష రద్దు కావచ్చు. కానీ వారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత ప్రభుత్వం హౌతీలతో పరోక్షంగా లేదా ఇరాన్ ద్వారా మాట్లాడవచ్చు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల సాయంతో ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అయితే ఎమెన్లో రాజకీయ అస్థిరత, హౌతీ నియంత్రణ ఈ ప్రయత్నాలను సంక్లిష్టం చేస్తున్నాయి. నిమిషా కేసు హృదయాన్ని కదిలించే ఘటన. ఆమె తల్లి ప్రీమా కుమారి ఎమెన్లో ఉంటూ తన కూతురిని కాపాడేందుకు నిరంతరం పోరాడుతున్నారు. ఆమె భావోద్వేగ ఆవేదన సామాజిక కార్యకర్తలు మెహబూబా ముఫ్తీ, సంతోష్ కుమార్ వంటి నాయకుల సహకారం ఈ కేసుకు బలమిస్తున్నాయి. వారు విదేశాంగ మంత్రి జైశంకర్ను జోక్యం చేసుకోమని కోరుతున్నారు. ఈ ఘటన విదేశాల్లో భారతీయులు ఎదుర్కొనే సమస్యలను, వారిని కాపాడడంలో ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లను స్పష్టం చేస్తోంది.
నిమిష కేసు కేవలం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించింది కాదు. దౌత్యపరమైన సమర్థత, అంతర్జాతీయ సహకారం ఎంత ముఖ్యమో కూడా చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏదైనా సానుకూల మార్పు జరిగి నిమిష జీవితం కాపాడబడుతుందని ఆశిద్దాం.